బాగానే చదువుకునేవాడిని. జనరల్గా ఏంటంటే ఇద్దరు కూలీలు చేసే పని నేను ఒక్కనే చేసేవాడిని. ఆ ఏజ్లో కూడా చిన్నప్పుడే, ఈవెన్ 14-15 ఇయర్స్ ఏజ్లో గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో నేను ఎంఎస్సీ కంప్లీట్ చేయడం జరిగింది. ఎప్పుడు అద్భుతంగానే ఉండేది, రూపాయి చూస్తే అద్భుతంగా అనిపించేది. నాన్నగారు పొలంలో ఉండగా అడిగాను నాన్నగారిని, నాన్న ఒక 10 రూపాయలు ఇస్తే నేను అప్లికేషన్ పెడతాను, ఇంజనీరింగ్ సీట్ వస్తుందంటే, నీకు సీట్ వచ్చిన 500 రూపీస్ ఎవ్రీ మంత్ నేను నీకు పంపించలేను, కాబట్టి ఇక్కడ దగ్గరలోనే పేపర్ మిల్ ఉంది కదా అని చెప్పి అది చూపించి, నువ్వు బీఎస్సీ చదువుకుంటే కెమిస్ట్రీ తోటి అందులో నీకు జాబ్స్ ఉంటాయి, పొయ్యి కాడ ఆకుమళ్ళకి పక్కన ఉంటుంది కాబట్టి నువ్వు వెళ్ళి రావచ్చు అని చెప్పి నాన్నగారు చెప్పడం జరిగింది. నేను బీఎస్సీ అయ్యే వరకు కూడా మాకు ఇంట్లో ఎలక్ట్రిసిటీ లేదు. నేను కెరోసిన్ ల్యాంప్ పెట్టుకుని చదువుకునేవాడిని. అక్కడ ఆ 1.5 acre మనం తిరుమల విద్యా సంస్థలు అని చెప్పి ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ని 2011లో మనం స్టార్ట్ చేసాం. 35,000 స్టూడెంట్స్ తోటి తిరుమల విద్యా సంస్థలు సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అది నాకు ఓ టర్నింగ్ పాయింట్. గోదావరి జిల్లాలో పుట్టిన ఒక వ్యక్తి అప్పుడున్న తన ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ వల్ల, అగ్రికల్చరల్ ఫ్యామిలీలో పుట్టడం వల్ల తన ఉన్నత చదువులు ఏవైతున్నా అవి చేయలేకపోయాడు అనమాట. కానీ అక్కడితో గివప్ చేయకుండా తన ఎంఎస్సీ కంప్లీట్ చేసి ఒక చిన్న ట్రైనింగ్ సెంటర్ మొదలుపెట్టాడు. ఆ ట్రైనింగ్ సెంటర్ ఈరోజు తిరుమల్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ ఆర్ తిరుమల్ ఐఐటి అకాడమీగా పిలువబడుతుంది. ఈరోజు మన టర్నింగ్ పాయింట్ గెస్ట్ మిస్టర్ తిరుమల్ హిమ్సెల్ఫ్. తిరుమలరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ వేటు న్యూస్ జాయిన్ అయినందుకు. ఎలా ఉన్నారు సార్? అది చేయరు. నమస్తే అండి. నమస్తే అండి. థ్యాంక్ యూ అండి ఫర్ కాలింగ్ మీ. బాగున్నామండి. అంతా బాగుందా? ఎలా ఉన్నాయి గోదావరి జిల్లాలో? మేము ఎప్పుడు హ్యాపీగానే ఉంటాం గోదావరి జిల్లాలో పర్టికులర్గా. తెలుగు రాష్ట్రాల ప్రజలకి మిమ్మల్ని మీరు ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి అనుకుంటే ఒక చక్కటి తెలుగు ఇంట్రొడక్షన్ ఎలా ఇస్తారు? నా పేరు తిరుమలరావు అండి. మాది రాజమహేంద్రవరం రూరల్ కాతేరు గ్రామం. యాక్చువల్గా నేను పుట్టింది 1964. యాక్చువల్గా నాన్నగారు వ్యవసాయదారులు, మధ్యతరగతి కుటుంబం. మా తాతయ్య గారు ఆయుర్వేదిక్ డాక్టరు. కానీ మేము చిన్నప్పటికే యాక్చువల్గా ఏంటంటే వి బికేమ్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇంట్లో నాన్నగారు వ్యవసాయం చేస్తూ ఉండేవారు. మేము 4 పిల్లలు అండి యాక్చువల్గా నాన్నగారికి. 4లో నేను పెద్దవాడిని. బాగానే చదువుకునేవాడిని. నాన్నగారికి వ్యవసాయంలో కూడా అసిస్ట్ చేస్తూ ఉండేవాళ్ళం. వ్యవసాయదారు కుటుంబాలంటే అందరికీ తెలిసిందే కదండి. పొలము అలాగే ఏవో 4-5 గేదెలు ఉండేవి. చిన్నప్పటి నుంచి కూడా వాటితోటి అసోసియేట్ అవ్వడం, అలాగే పాలు తీసుకురావడం, పొలం పోయి వ్యవసాయం చేయడం. జనరల్గా ఏంటంటే ఇద్దరు కూలీలు చేసే పని నేను ఒక్కనే చేసేవాడిని. ఆ ఏజ్లో కూడా చిన్నప్పుడే, ఈవెన్ 14-15 ఇయర్స్ ఏజ్లో. అంటే వాళ్ళైతే టైం టు టైం ఉండేవారు. నేను మార్నింగ్ 6 గంటలకు వెళితే ఈవెన్ నైట్ 7-8 దాకా కూడా వర్క్ చేస్తూ ఉండేవాళ్ళం. తర్వాత నేను చదువుకున్నది గవర్నమెంట్ స్కూల్స్, అలాగే మిషనరీ స్కూల్స్, ఎయిడెడ్ కాలేజెస్, అలాగే గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో నేను ఎంఎస్సీ కంప్లీట్ చేయడం జరిగింది. ఓకే. అయితే ఆ రోజుల్లో కూడా ఏ రోజున 10 రూపాయలు జేబులో పెట్టుకున్న సందర్భాలు అయితే లేవు. అంటే ఫైనాన్షియల్గా కొద్దిగా వీక్గా ఉండడం వల్ల ఎప్పుడు అద్భుతంగానే ఉండేది, రూపాయి చూస్తే అద్భుతంగా అనిపించేది. ఆ రోజుల్లో ఒక లీటర్ పాలు అమ్మితే, చిక్కని పాలు 2 రూపాయలు, లీటర్ 2 రూపాయలు. అంటే నా మనస్తత్వం ఎలా ఉండేదంటే, ఇంటికి పెద్దవాడిని అవ్వడం, అమ్మ నాన్న దగ్గర నుంచి బాధ్యతలు నేర్చుకోవడం వల్ల ఇంటికి మనం ఏ విధంగా ఉపయోగపడగలం, 1 రూపాయి సంపాదించడానికి ఏ విధంగా ఉపయోగపడగలం అనేటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటూ ఉండేది. దానివల్ల ప్రతి పూట స్కూల్కి వెళుతూ పొలం కూడా వెళ్ళేవాడిని. 4-5 కిలోమీటర్స్ పొలం వెళ్ళేవాడిని. గేదెలకి గడ్డి అది పోసుకుని రావడం. ఆ గడ్డి ఎక్కువ వేసిన రోజుని మార్నింగ్ ఒక 1/2 లీటర్ అన్న కనీసం పాలు ఎక్కువ ఇస్తుందేమో, ఒక 10 రూపాయలు ఎక్కువ వస్తుంది ఆదాయం అనేటువంటి ఆలోచనతో ఉండేవాడిని చిన్నప్పటి నుంచి కూడా. ఆ తర్వాత నాకు ఇంజనీరింగ్ సీట్ వస్తుంది అని చెప్పి నాన్నగారిని ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ పెడతాను, డబ్బులు ఇవ్వండి అంటే, నాన్నగారు ఆ పక్కనే మాకు రాజమహేంద్రవరం పేపర్ మిల్లు మా ఇంటికి దగ్గరలో ఉంటుందంటే 10 minutes డ్రైవ్. నాన్నగారు పొలంలో ఉండగా అడిగాను నాన్నగారిని, నాన్న ఒక 10 రూపాయలు ఇస్తే నేను అప్లికేషన్ పెడతాను, ఇంజనీరింగ్ సీట్ వస్తుందని అంటే, నాన్నగారు ఏమన్నారంటే, నీకు సీట్ వచ్చిన 500 రూపీస్ ఎవ్రీ మంత్ నేను నీకు పంపించలేను, కాబట్టి ఇక్కడ దగ్గరలోనే పేపర్ మిల్ ఉంది కదా అని చెప్పి, పేపర్ మిల్లు చిమ్నీ కనిపిస్తూ ఉంటుంది అక్కడ పొలంలోకి, లీజ్కి చేసేవాళ్ళం వ్యవసాయం. అది చూపించి, నువ్వు బీఎస్సీ చదువుకుంటే కెమిస్ట్రీ తోటి అందులో నీకు జాబ్స్ ఉంటాయి, పొయ్యి కాడ ఆకుమళ్ళకి పక్కన ఉంటుంది కాబట్టి నువ్వు వెళ్ళి రావచ్చు అని చెప్పి నాన్నగారు చెప్పడం జరిగింది. కానీ యాక్చువల్గా బాధపడ్డాను. మరి ఆర్థికంగా మనం బాగుండకపోవడం వల్ల ఇంజనీర్ అవుదాం అనుకున్నటువంటి నాకు అవకాశం లేకుండా పోయింది అని చెప్పి నేను బాధపడడం జరిగింది. అదే టైంలో నైట్ బాధ ఎక్కువగా అనిపించేది, ఏడ్చేవాడిని నైట్ కూడా. ఒకరోజు మా అమ్మగారు అబ్జర్వ్ చేశారు,
అబ్జర్వ్ చేసి నేను నిద్రపోయాను అనుకున్నారు. యాక్చువల్ మాకు ఇంట్లో పవర్ కూడా లేదండి ఆ టైంలో. నేను బీఎస్సీ అయ్యే వరకు కూడా మాకు ఇంట్లో ఎలక్ట్రిసిటీ లేదు. నేను కెరోసిన్ ల్యాంప్ పెట్టుకుని చదువుకునేవాడిని. ఆ చీకట్లో పడుకున్నానని అనుకుని మా అమ్మగారు మా నాన్నగారితో అంటున్నారు అనమాట నైట్. వాడు బాధపడుతున్నాడు, లేదంటే మా నాన్నగారు నాకు 8 గోల్డెన్ బ్యాంగిల్స్ ఇచ్చారు కదా, అందులో ఒక 4 బ్యాంగిల్స్ తీసేయండి వాడు చదువు కోసం అంటే, నాన్నగారు మా అమ్మగారితో అంటున్నారు, లేదులే వాటికి సరిపడగా అప్పులు ఉన్నాయిలే, ఆల్రెడీ 20,000 అప్పు ఉంది అని అన్నారు. దిస్ ఈజ్ ఇన్ 1981 అండి. 20,000 అప్పు ఉంది, అందుకని చెప్పి నువ్వు ఏం మాట్లాడకలే, వాడు ఇక్కడ చదువుకుంటాడులే అని చెప్పి అంటే ఇంకా నా కళ్ళు డ్రై అయిపోయాను. ఇంక ఏడవడం మానేశాను ఆ రోజు నుంచి. ఇంకేం కాదు ఇక్కడ. అది నాకు ఓ టర్నింగ్ పాయింట్, అది లైఫ్లో ఫస్ట్ టర్నింగ్ పాయింట్ అనమాట అండి అది. సో ఏడవడం వల్ల ఉపయోగం లేదు, మన పరిస్థితుల్ని పదే పదే తలుచుకుని మనం బాధపడడం వల్ల ఉపయోగం లేదు. సో గ్రౌండ్ రియాలిటీ అయితే ఇది. కాబట్టి మనం కష్టపడి చదువుకుంటే తప్ప మనం లైఫ్లో బాగుండలేము అనేటువంటి ఒక ఆలోచన నాకు ఆ నైట్ వచ్చింది. ఆ తర్వాత నేను బీఎస్సీ కెమిస్ట్రీ మెయిన్, మ్యాథ్స్ ఫిజిక్స్ ఆప్షనల్స్. బీఎస్సీ చదువుకోవడం, మంచి పర్సంటేజ్ తోటి నేను బీఎస్సీ పాస్ అవ్వడం. ఆ తర్వాత రాజమండ్రి పేపర్ మిల్లో నేను జాబ్కి అప్లై చేయడం. అవుట్ ఆఫ్ 150 అప్లికెంట్స్ దే కాల్డ్ ఫర్ ద ఇంటర్వ్యూ, ఐ స్టూడ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అండి. దెన్ ఐ వాజ్ ఆఫర్డ్ జాబ్ అండ్ మై శాలరీ వాజ్ జస్ట్ 360 రూపీస్ అండి పర్ మంత్. ఇది ఏ ఇయర్లో సార్? 1984 అండి. ఓకే. 1984లో కేవలం 360 రూపాయలు ఫర్ 6 months. ఆ తర్వాత ఐ వాజ్ ఆన్ పర్మనెంట్ రూల్స్ అండ్ మై శాలరీ వాజ్ హైక్ టు 720 రూపీస్. ఓకే. బట్ నా ప్యాషన్ నేను ఐడెంటిఫై చేసింది ఎప్పుడనంటే అండి, నేను జాబ్ చాలా ఇంట్రెస్టింగ్గా చేసేవాడిని. బట్ వెన్ ఐ వాజ్ ఇన్ మై స్కూల్ అండ్ కాలేజ్, మై ఫ్రెండ్స్ యూజ్ టు అప్రోచ్ మీ ఫర్ క్లియరింగ్ ది డౌట్స్. నాకు ట్యూషన్స్ ఉండేవి కాదు, ఏనాడు నేను ట్యూషన్కి వెళ్ళలేదు. ఒక 10th క్లాస్లో ఒక 3 months నేను ట్యూషన్కి వెళ్ళడం జరిగింది. మోడర్న్ ట్యూషన్ సెంటర్ అని ఒక సార్ ఉండేవారు, ఇప్పుడు ఆయన హైదరాబాద్లో ఉన్నారు. ఒక 3 months నేను ట్యూషన్కి వెళ్ళడం జరిగింది. మళ్ళీ లైఫ్లో ఇంకెప్పుడు నేను ట్యూషన్కి వెళ్ళా. కానీ డిగ్రీ ఇంటర్మీడియట్ లెవెల్లో ట్యూషన్స్కి వెళ్ళినటువంటి చిల్డ్రన్ కూడా డౌట్స్, రకరకాల డౌట్లు ఉంటాయి. దే యూజ్ టు అప్రోచ్ మీ, మ్యాథమెటిక్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ. నేను వాటిని క్లియర్ చేస్తూ ఉంటే, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే కాన్సెప్ట్, వాళ్ళు నన్ను చాలా అద్భుతంగా చూసేవారు ఫ్రెండ్స్. అరే నీకు భలే అర్థమవుతున్నారు, నువ్వు భలే చెప్తున్నావురా, మా టీచర్ కన్నా నువ్వు చాలా బాగా చెప్తున్నావు అని చెప్పి నా ఫ్రెండ్స్ అంటూ ఉంటే ఐ యూజ్ టు ఎంజాయ్ ఇట్. అంటే నేను బాగా చెప్తున్నాను అంటున్నారు కాబట్టి నాకు ఈ టీచింగ్ స్కిల్స్ ఉన్నాయి అనేది నేను ఐడెంటిఫై చేసి, నేను రాజమండ్రి పేపర్ మిల్లో పనిచేస్తున్నప్పుడు కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడు కానీ, నేను ఈ టీచింగ్ మీద ఉన్న ప్యాషన్ కొద్ది నేను ఐ స్టార్టెడ్ ట్యూషన్స్ అండి. జాబ్ చేస్తూ ఈవినింగ్ మార్నింగ్ నేను ట్యూటోరియల్ సెంటర్ రన్ చేసేవాడిని ఇంటర్మీడియట్లో, బోత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. అలా చేస్తూ ఉన్నప్పుడు స్టూడెంట్స్ దే యూజ్ టు ఎంజాయ్ అ లాట్. నాకు చాలా మంచి పేరు వచ్చింది. 1995 అయ్యేటప్పుడు నా దగ్గర ఆల్మోస్ట్ 225 స్టూడెంట్స్ ట్యూటోరియల్కి వచ్చేవారు నా దగ్గరికి. ఐ యూజ్ టు వర్క్ ఫర్ 7 to 8 hours ఆన్ ట్యూషన్స్. 8 hours ఇన్ ద ఫ్యాక్టరీ. ఐ యూజ్ టు స్లీప్ ఓన్లీ ఫర్ 4 to 5 hours a day. అది నాకు అక్కడ ఫైనాన్షియల్గా నాకు అసిస్టెన్స్ ఉండేది. ఇన్ అడిషన్ టు మై శాలరీ, ట్యూషన్స్ నుంచి నాకు ఐ యూజ్ టు ఎర్న్ అరౌండ్ 1 lakh per year అండి. నాకు ఫ్యాక్టరీ నుంచి వచ్చే శాలరీ 56,000 ఉన్న రోజుల్లో నాకు 1 lakh ట్యూషన్స్ నుంచి వచ్చేదన్నమాట. సో ఆ విధంగా నడిచిందండి. అండ్ 1990 ఐ గాట్ మ్యారీడ్. ఇఫ్ ఐ ఫోకస్ ఫుల్లీ ఆన్ ఎడ్యుకేషన్ ఐ కెన్ డూ బెటర్ అని 1996లో ఐ రిజైన్డ్ ద జాబ్ ఇన్ ద పెస్టిసైడ్ ఫ్యాక్టరీ అండ్ ఐ కంప్లీట్లీ స్విచ్డ్ అవుట్ టు ఎడ్యుకేషన్. ఇనీషియల్గా నాకు ఇన్వెస్ట్మెంట్ కూడా ఫైనాన్షియల్గా అంత స్ట్రాంగ్ కాదు కాబట్టి ఐ కుడ్ నాట్ ఎస్టాబ్లిష్ ఎనీ ఇన్స్టిట్యూషన్. ఆ తర్వాత నేను ఒక ఆర్గనైజేషన్లో నేను వర్క్ చేయడం యాజ్ అన్ అకాడమిక్ డైరెక్టర్. తర్వాత ఫైనాన్షియల్గా నేను కొంచెం బెటర్ అవ్వడం. తర్వాత మై వైఫ్ ఎంకరేజ్డ్ మీ టు స్టార్ట్ అన్ ఇన్స్టిట్యూషన్ ఆన్ మై ఓన్. మనం చేసుకుందాం, మీరు చాలా కెపబిలిటీ ఉన్నవాళ్ళు, మీరు 2 సబ్జెక్టులు టచ్ ఉంది, పిల్లల సైకాలజీ మీకు బాగా తెలుసు, మీరు చాలా వర్క్ చేస్తారు కాబట్టి ఒక ఇన్స్టిట్యూషన్ మనం స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది అని నేటివ్ ప్లేస్ రాజమండ్రిలో ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయమని చెప్పి. యాక్చువల్లీ దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ ప్రెషర్ ఫ్రమ్ హర్. ఇవాళ ఇన్స్టిట్యూషన్ ఎలా ఉంది అని అంటే, తిరుమల విద్యా సంస్థలు ఎలా ఉంది అని అంటే, దట్ ఈజ్ మెయిన్లీ బికాస్ ఆఫ్ హర్. అంటే నేను అంత ధైర్యం చేసి ఉండేవాడిని కాదేమో. షీ యూజ్ టు ఎంకరేజ్ మీ, బొంబార్డ్ మీ ఆల్మోస్ట్ వన్స్ ఇన్ ఎ వీక్, వెన్ ఆర్ వీ గోయింగ్ టు స్టార్ట్ ద ఆర్గనైజేషన్. ఆ తర్వాత
2011లో నేను ఆ ఆర్గనైజేషన్ నుంచి ఎక్కడైతే నేను వర్క్ చేసామో ఆర్గనైజేషన్ నుంచి 2011లో నేను బయటకు వచ్చేసాను. బయటకు వచ్చి ఐ స్టార్టెడ్ మై ఓన్ ఇన్ రాజమండ్రి. కాతేర్ అని ఒక విలేజ్ అనమాట అండి, అవుట్స్కట్స్లో ఉంటుంది. ఆ కాతేరు విలేజ్లో అప్పటికి నేను ఒక 1 acre నేను పర్చేజ్ చేసి ఉన్నాను. ఆ తర్వాత ఆ 1 acre సరిపోదు. అప్పుడు నా వైఫ్ చెప్పింది, నా పేరు మీద ఒక 3 acres ఉంది కదా నాన్నగారు ఇచ్చింది, అది ఇక్కడ అమ్మేద్దాము, ఈ ఊళ్ళో అమ్మేసేసి అక్కడ కొనుక్కుందామని అంటే ఆ 3 acres అమ్మేస్తే నాకు ఒక 1/2 acre వచ్చింది. అక్కడ ఆ 1.5 acreలో మనం తిరుమల విద్యా సంస్థలు అని చెప్పి ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ని 2011లో మనం స్టార్ట్ చేసాం. నా పేరు తిరుమలరావు, ఏ పేరు పెడదాం అని అంటే ఎవ్రీబడి సజెస్టెడ్ మీ పేరే పెట్టండి. మీ పేరు, బికాజ్ యూఆర్ పాపులర్. అప్పటికే నాకు చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఐ బికేమ్ వెరీ పాపులర్ ఇన్ గోదావరి డిస్ట్రిక్ట్స్. అందుకని మీ పేరు పెడితేనే బాగుంటుందని అంటే దెన్ ఆ నేమ్ తోటి మనం తిరుమల ఇంగ్లీష్ మీడియం స్కూల్, తిరుమల జూనియర్ కాలేజ్, తిరుమల IIT అండ్ మెడికల్ అకాడమీ అండ్ తిరుమల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అని ఆ హాస్టల్ తోటి మనం స్టార్ట్ చేయడం జరిగింది. 2011లో మనం స్టార్ట్ చేసినప్పుడు అక్కడ 740 స్టూడెంట్స్ అండి బిగినింగ్, వితౌట్ ఎనీ మార్కెటింగ్. ఒక PRO కానీ ఎటువంటి మార్కెటింగ్ లేకుండా జస్ట్ ఊరికేలా స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పి 4-5 హోర్డింగ్స్ పెట్టి కొన్ని పాంప్లెట్స్ వేసి ఆ ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేస్తే 740 అడ్మిషన్స్ చేసి స్టాప్డ్ అండి వెరీ బిగినింగ్. ఆ తర్వాత సంవత్సరం 1800 స్టూడెంట్స్ అండి సెకండ్ ఇయర్. ఇది IIT కదా సార్? LKG to 9th అండి. వి స్టార్టెడ్ స్కూల్. ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది LKG to 9th ఇన్ 2011. ఈ 9th వాళ్ళు 10th వచ్చారు 2012లో. అట్ ద సేమ్ టైం ఇంటర్మీడియట్ కూడా స్టార్ట్ చేసాం తిరుమల జూనియర్ కాలేజ్ అని. సో యాక్చువల్లీ జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసింది 2012 అండి. ఓకే. అండ్ ఐ హ్యాడ్ ఎ వెరీ గుడ్ టీమ్ అలాంగ్ విత్ మై ఫ్యామిలీ. నేను, నా వైఫ్ కోర్ యాక్టివిటీ చేస్తున్న బ్రదర్స్ ఉన్నారండి, నాకు 2 బ్రదర్స్. వాళ్ళు కూడా నన్ను సపోర్ట్ చేసేవారు ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కానీ అదర్ అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్స్లో. అలాగే నాకు అకాడమిక్ డైరెక్టర్స్, ప్రిన్సిపాల్స్ వీళ్ళంతా కూడా చాలా లాయల్గా ఉండేవాళ్ళు. నేనంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు వాళ్ళంతా కూడా. ఇక అంటే నన్ను అంత ఇష్టపడతారు. ఒక రకంగా చెప్పాలంటే ఓన్ బ్రదర్ని ఎలా ఇష్టపడతారో అందరూ కూడా నా టీచర్స్ కానీ అంత హై లెవెల్ నుంచి లో లెవెల్ దాకా అందరూ కూడా ప్రతి ఎంప్లాయీ కూడా వాళ్ళకి నేనంటే అంత రెస్పెక్ట్ అనమాట యాక్చువల్గాను. అంతా వాళ్ళు అలా చూడడం, నేను ఇచ్చినటువంటి వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ని వాళ్ళు చక్కగా చేసుకెళ్ళిపోవడం. సో వీటితోటి 2012లో మేము కాలేజ్ స్టార్ట్ చేసే టైంకి 1800 స్టూడెంట్స్ అండి. థర్డ్ ఇయర్లో 2800, ఫోర్త్ ఇయర్లో 3600, 4800, 5600. ఆ విధంగా పెరిగి ఇవాళ 35,000 స్టూడెంట్స్ తోటి తిరుమల విద్యా సంస్థలు సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది 2024-25 అకాడమిక్ ఇయర్లో. ఓకే. సో సార్, చిన్నప్పుడు జేబులో 10 రూపాయలు లేవనుకున్న తిరుమలకి ఈ స్థాయికి వచ్చిన తర్వాత లైఫ్లో నేర్చుకున్నవేంటి? ఒకటండి, యాక్చువల్గా మనీని మనం గౌరవించాలి తప్ప మనీని టూ మచ్ ప్రేమించకూడదండి. అంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమించడం వల్ల ధనం మన దగ్గర ఉండదండి. ధనాన్ని గౌరవించాలి, 10 మందికి ఉపయోగపడేలా చేయాలి, వ్యవస్థలను ఏర్పాటు చేయాలి, 10 మందికి ఉపయోగపడి 10 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించడమే కాకుండా 10 మందికి మంచి భవిష్యత్తుని కల్పించడానికి, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి, ఆ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి, వ్యవస్థ నమ్ముకున్న వాళ్ళ మొహాల్లో ఆనందాన్ని చూసినప్పుడు ఐ ఫీల్ దట్ ఈజ్ ఎ గ్రేట్ రిచ్నెస్ అండి. డబ్బు అందరి దగ్గర ఉందండి. ఇవాళ డబ్బు లేని వాళ్ళు అంటే ఎవరు కనిపించరు. ఎందుకంటే ఇవాళ కూలి పని చేసుకునే వాళ్ళు కూడా రోజుకి 1000 రూపీస్ సంపాదించుకుంటారు 8 hours కష్టపడితే. అందువల్ల హ్యావింగ్ మనీ ఈజ్ నాట్, ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ మెజర్ ఆఫ్ రిచ్నెస్. మనము అడుగు బయటకు వేసేటప్పటికి 10 మంది మనల్ని గౌరవించడం మొదలుపెట్టిన, 10 మందికి మనం ఉపయోగపడడం అన్న ఫీలింగ్ మనకు కలిగిన, వాళ్ళకి కలిగిన, దట్ ఈస్ రిచ్నెస్. నేను అన్నప్పుడు ఇందాక అన్నానే కానీ 10 రూపాయలని, ఇవాళ 10 రూపాయలు కదండి, కోట్ల కొద్ది ధనం మన దగ్గర ఉన్న మనం ఆనందంగా కూడా ఉండలేం. అంటే నేను తెలుసుకున్నది అయితే అది. అంటే 10 మందికి మనం ఉపయోగపడేటువంటి పనులు చేస్తేనే అదే రిచ్నెస్. ఓకే, అండర్స్టూడ్. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ స్టార్ట్ చేయడం ఈజ్ నాట్ ఈజీ, డెఫినెట్లీ నాట్ ఈజీ. స్టార్ట్ చేసినప్పుడు మీ వైఫ్ మిమ్మల్ని బాగా ప్రెషరైజ్ చేశారు, చెయ్యి అన్నది మీరు అన్నారు కదా. స్టార్ట్ చేసినప్పుడు నేను నా దగ్గరికి తీసుకునే పిల్లల్ని ఎలాంటి క్రైటీరియాకి తీసుకుంటానో, నా ఎడ్యుకేషనల్ సంస్థ ఎలా నడుస్తుంది అనే బేస్ కోర్ వాల్యూస్ ఉంటాయి కదా, అవి ఎలా డిఫైన్ చేసుకున్నారు మీరు? అంటే జనరల్గా అండి, నేను చైల్డ్హుడ్ నుంచి కూడా నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే, నేను నా ఫ్రెండ్స్ని చూసేవాడిని అండి, నన్ను నేను చూశాను, అందరినీ నేను వాచ్ చేస్తుంటాను. ఫస్ట్ నుంచి కూడా నాకు జస్ట్ సర్వే చేయడం, బాగా చేయడం, పెద్దవాళ్ళని చూస్తుంటాను, చిన్నవాళ్ళని చూస్తుంటాను. అయితే ఈ పిల్లల్ని మనం తీసుకున్నప్పుడు
ఏవి జెర్మినేట్ అయ్యి ఏ క్వాలిటీసే, నేను అన్నది క్వాలిటీ ఈజ్ ఎ సీడ్ అండి. సీడ్ ఉన్నంత మాత్రాన వీ కాంట్ ఎక్స్పెక్ట్ అ ప్లాంట్ దేర్. ఒకవేళ ప్లాంట్ స్మాల్ శాంప్లింగ్స్ లాంటిది వచ్చినా అది ఒక బిగ్ ప్లాంట్ అవుతుందని కూడా దెర్ ఇస్ నో గ్యారంటీ. సో ఇవన్నీ సీడ్స్ అనమాట. నేను చెప్పిన డిఎన్ఏలో అన్ని సీడ్స్ ఉన్నాయి. అందులో ఏ క్వాలిటీ జెర్మినేట్ అయ్యేది ఒక మహావృక్షంగా అవుతుంది అనేది దట్ డిపెండ్స్ అపాన్ ద ఎన్వైరన్మెంట్ ఇన్ విచ్ ద చైల్డ్ ఈస్ గ్రోన్ అప్. చాలామంది పేరెంట్స్ నేను మంచి స్కూల్లో జాయిన్ చేశాను, లేదా నేను ఇన్ని లక్షలు కట్టేశాను కాబట్టి దట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్కూల్, వాళ్ళే చూసుకుంటారని అనుకుంటారు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక క్లాస్ రూమ్లో ఒక 30 to 40 స్టూడెంట్స్ ఉన్నారని అనుకుంటే ఈ 30 to 40 స్టూడెంట్స్ డిఫరెంట్ ఎన్వైరన్మెంట్ నుంచి వస్తారు, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు. రెస్పాన్సిబిలిటీ అంటే మంచి స్కూల్లో జాయిన్ చేయడం కాదు, ఎక్కువ ఫీజు కట్టి జాయిన్ చేయడం కాదు, బ్రాండెడ్ క్లోతింగ్స్ ఇవ్వడం కాదు, ఏసీ రూమ్ ప్రొవైడ్ చేయడం కాదు, మంచి క్యాబ్లో రోజు తీసుకెళ్ళి స్కూల్ బస్ కాకుండా క్యాబ్లో దింపేసి మళ్ళీ క్యాబ్లో తీసుకురావడం కాదు. ఇవన్నీ కాదండి. యాక్చువల్గా పిల్లలకి కావాల్సింది వేరే. ఏంటి అని అంటే యాక్చువల్గా అంటే నేను అబ్జర్వ్ చేసింది, పేరెంట్స్ పిల్లలకి టైం ఇవ్వాలి. ఇవ్వలేకపోతున్నారు అసలు. ఇవ్వలేకపోతున్నామనంటే వీఆర్ నాట్ లవింగ్ ద చైల్డ్ బికాజ్ యూ లవ్ మనీ, యూఆర్ వర్కింగ్ హార్డ్, యూఆర్ స్పెండింగ్ సెవరల్ అవర్స్ టు ఎర్న్ మనీ. అంటే మీరు డబ్బుని ఎక్కువ ఇష్టపడుతున్నారు పిల్లాడి కన్నా. నేనేమంటానంటే డబ్బు కావాలి, మనం బాగుండాలంటే డబ్బు కావాలి. డబ్బు కోసం మనం చేద్దాం, మన సాటిస్ఫాక్షన్ కోసం కూడా కొంత టైం మనం స్పేర్ చేద్దాం. బట్ అట్ ద సేమ్ టైం అన్నింటికన్నా మనం ఎక్కువ ఇష్టపడేది పిల్లల కోసమే కదా. కాబట్టి నేను ఒకటే అనుకున్నా, మ్యాక్సిమం వర్క్ అంటూ చేస్తే ఇంటి దగ్గర వాళ్ళు వర్క్ చేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి, పేరెంట్స్ కూడా వాళ్ళకి అసిస్ట్ చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి మన స్కూల్లోనే మ్యాక్సిమం రెస్పాన్సిబిలిటీ తీసుకుని, అంటే పేరెంట్ రెస్పాన్సిబిలిటీ కూడా మనమే మ్యాక్సిమం ఎంత చేయగలిగితే అంత మనమే తీసుకుని మన టీచర్స్ని మోటివేట్ చేసుకుని, ప్రజెంట్ ఉన్న సెనారియాలో పేరెంట్స్ వాళ్ళకి టైం ఇవ్వలేకపోతున్నారు కాబట్టి మనమే వాళ్ళకి అవసరమైనంత టైం మనం ఇచ్చి, మన టైంని ఇచ్చి పిల్లల్ని మనం తీర్చిదిద్దినట్లయితే ఒక మంచి సొసైటీని మనం తయారు చేయగలుగుతాం. ఇవన్నీ నేను చూసిన తర్వాత ఎస్ ఐ నీడ్ టు ఎస్టాబ్లిష్ అన్ ఇన్స్టిట్యూషన్ టు అడ్రస్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి మనసులో ఉండేది నాకు. తర్వాత మనం స్టార్ట్ చేయడం జరిగింది. అయితే నేను స్టార్ట్ చేసే టైంకే చాలా కాంపిటీషన్ ఉందండి మార్కెట్లో. ఈ కార్పొరేట్ సిస్టమ్ అదంతా వచ్చిన తర్వాత చిన్న చిన్న స్కూల్స్ అన్ని కూడా మూసేస్తున్నారు. 2011 అండి. సో పీక్ లో ఉంది కార్పొరేట్ వ్యవస్థ అంతా, చాలా పీక్ లో ఉంది. ఎడ్యుకేషన్ బిజినెస్ అయిపోయింది. తర్వాత సోషల్ మీడియా, ఈ టీవీ ఇవన్నీ కూడా బాగా వచ్చిన తర్వాత రూరల్ ఏరియాలో కూడా ఈ ఐఐటి తర్వాత మెడికల్ ఈ క్రేజ్ టూ మచ్ స్ప్రెడ్ అయిపోవడం, చదివితే ఆ కార్పొరేట్ స్కూల్లోనే చదవాలి అనేటువంటి ఒక ఫీలింగ్ పేరెంట్స్లో ఉండడం. ఆ టైంలో నేను స్టార్ట్ చేస్తుంటే వీ స్టార్టెడ్ అవర్ ఓన్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్లో చూస్తుంటే పేరెంట్స్ యూజ్ టు అడ్వైజ్ మీ, సార్ ఏంటి సార్ మీకు ఆల్రెడీ నేమ్ ఉంది, ఫేమ్ ఉంది, ఎందుకు మీరు ఈ ఆర్గనైజేషన్ వదిలి మీరు వెళ్ళిపోతున్నారు, మీరు చాలా రిస్క్ తీసుకుంటున్నారు అని చెప్పేసి నన్ను అనడం జరిగింది. ఎట్ ద టైమ్ ఆఫ్ స్టార్టింగ్ తిరుమల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ రాజమండ్రి ఐ వాజ్ రన్నింగ్ 46th year అండి. అంటే అందరూ నన్ను అడ్వైజ్ చేయడం మొదలుపెట్టారు. 46 సంవత్సరాల వయసులో మీరు ఆల్రెడీ చేయాల్సిందంతా చాలా మట్టుకు చేశారు, మీ ఎనర్జీ అంతా చాలా ఖర్చు పెట్టేశారు, ఇప్పుడు 46 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మీరు ఎంత రిస్క్ తీసుకుంటున్నారు, ఏదైనా అయితే ఏంటి. నేను ఒకటే అన్నా, నేను కొడవలు పట్టుకుని గడ్డి కోసినాడిని, గేదెల పాలు పిండినాడిని, నాకు అసలు ఏ ఇబ్బంది లేదు. ఐ హ్యావ్ మై కాన్ఫిడెన్స్. కాబట్టి నేను దానికేం భయపడను, నా ఎబిలిటీ మీద నాకు నమ్మకం ఉందని చెప్పి నేను ధైర్యంగా స్టార్ట్ చేయడం జరిగింది అనమాట అండి. ఓకే, అండర్స్టూడ్ సార్. మీరు స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు వెళ్ళి నేను చాలా మంది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళతో కూర్చున్నాను, అకాడమిషియన్స్తో మాట్లాడాను అన్నారు కదా. 46 ఏళ్ళ తిరుమల వెళ్ళి అక్కడ కూర్చుని నేను ఇలా చేద్దాం అనుకున్నాను అన్నప్పుడు ఎలాంటి స్టేట్మెంట్స్ వచ్చాయి మీ మీదకి, ఆర్ లేకపోతే వాళ్ళు ఏం చెప్పారు అసలు జనరల్గా? ఓకే, వాళ్ళంతా కూడా ఎక్కువ ఏం చెప్పారంటే, ఇవాళ ఈ కాంపిటీషన్లో మీరు ఇలా స్టార్ట్ చేయడం కరెక్ట్ కాదు, దట్టు మీరు సిటీకి అవుట్స్కట్స్లో, సిటీ నుంచి ఆల్మోస్ట్ 6 to 7 kilometers అని నేను స్టార్ట్ చేసింది, అవుట్స్కట్స్లో మీరు పెడుతున్నారు. మీ స్కూల్ మీద నుంచి వెళ్ళేటువంటి బస్సులన్నీ రూరల్ ఏరియాలో నుంచి సిటీలోకి వెళ్తున్నాయి. ఇందులో ఒక్క బస్సు కూడా ఆగుతుందని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే పేరెంట్స్ ఆర్ క్రేజీ అబౌట్ సెండింగ్ చిల్డ్రన్ టు ద అర్బన్ ఏరియా, ఆ కార్పొరేట్లో చదివించడానికే చూస్తారు అని చెప్పి నాకు చాలామంది గైడ్ చేయడం జరిగింది. ఓకే, అండర్స్టూడ్. చిన్నపిల్లలు స్కూల్లో జాయిన్ చేసిన టైం దగ్గర నుంచే మా వాడు ఐఐటీలోకి వెళ్తాడు అని పేరెంట్స్ అనుకోవడం కరెక్టా? లేదండి, ఐ డోంట్ సే ఎస్. ఐఐటీలో చదివినంత మాత్రాన వాడు చాలా గొప్పవాడు అయిపోతాడని, ఐఐటీలో కానీ ఎన్ఐటీలో కానీ చదవనంత మాత్రాన వాడి లైఫ్ బాగుండదని కానీ దెర్ ఇస్ నో గ్యారంటీ అండి.
అంటే జనరల్గా మార్కెట్ డిమాండ్ని బట్టి ఇప్పుడు ప్రజెంట్ మన ఇండియా లాంటి కంట్రీలో మనకున్న ఒకే ఒక పెద్ద సమస్య ఏంటంటే వీఆర్ రిచ్ ఇన్ హ్యూమన్ రిసోర్సెస్ అండి. వీఆర్ వెరీ రిచ్ ఇన్ హ్యూమన్ రిసోర్సెస్. ఇప్పుడు లేటెస్ట్గా మనకు వచ్చినటువంటి మీరు డేటా తీసుకున్నట్లయితే జపాన్లో యావరేజ్ ఏజ్ 48 ఇయర్స్ ఉందండి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కంట్రీస్ అండి. అదే యూరోపియన్ కంట్రీస్ చాలా అయితే కనుక మోర్ దెన్ 48 ఉన్నాయి యావరేజ్ ఏజ్. ఈవెన్ చైనా మనం కాంపిటేటివ్గా ఫీల్ అయ్యేటువంటి చైనాలో కూడా యావరేజ్ ఏజ్ 38 ఉంది. అంటే యూత్ తగ్గిపోతున్నారండి అక్కడ. కిడ్స్ అయితే లేరు, పెద్దగా లేరు ఈ కంట్రీస్లో. బట్ ఇండియా వచ్చేటప్పటికి ఇట్ ఈస్ 28. సో ఈ 3 కంట్రీస్ని తీసుకుంటే జపాన్, చైనా అంటే ఇప్పుడు ఓవరాల్గా మనం ఎకానమీ పరంగా తీసుకున్నప్పుడు ఈ టాప్లో ఈ 5-6 కంట్రీస్ తీసుకున్నప్పుడు ఈ 3 మనం తీసుకుంటే కనుక ఈ 3 యంగెస్ట్ మనమే. తర్వాత వీఆర్ ద లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. నాకు తెలిసి ఇంకో 10 years పోతే ఎవ్రీ 3 kidsలో ఎంటైర్ వరల్డ్ 1 kid ఇండియన్ అయి ఉంటాడండి. సో అదర్ కంట్రీస్ ఆర్ దే ఆర్ గ్రోయింగ్ వెరీ వాల్డర్. అలాగా అయినప్పుడు వాళ్ళకి సర్వీసెస్ ఇవ్వడానికి అక్కడ హ్యూమన్ రిసోర్సెస్ కావాలి. మెషిన్స్ ఇవ్వలేవు కదా, అది సర్వీసెస్ మెషిన్స్ ఎక్కడ ఇస్తాయి? మెషిన్స్కి ఇప్పుడు ఇది ఉందండి, జస్ట్ ఇట్ ఇస్ ఎ టూల్. దీనికి ఎమోషన్ ఏముంది? నాకు ఏదైనా హెల్ప్ కావాలంటే ఇదేం చేయలేదు. నేను కాల్ చేసి నేను మళ్ళీ హ్యూమన్ బీయింగ్కి కాల్ చేసి నాకు హెల్ప్ తీసుకోవాలి. అంతేగాని ఇది డైరెక్ట్గా నాకు ఏ విధంగా హెల్ప్ చేస్తుంది? ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అయినా, ఎంత మనకి రేపొద్దున రోబోస్ వచ్చినా హ్యూమన్ బీయింగ్స్ తోటి కదా మన కాంటాక్ట్స్ అన్నీ. అందుకని నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఇండియా ఈజ్ గోయింగ్ టు హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్, నాట్ ఓన్లీ ఇన్ ఇంజనీరింగ్, నాట్ ఓన్లీ ఇన్ మెడిసిన్, ఇంకా దెర్ ఆర్ అదర్ కోర్సెస్ ఆల్సో. కాకపోతే ఏంటంటే లాస్ట్ 20 years మనం అబ్జర్వ్ చేస్తే, 30 years లాస్ట్ 30 years నుంచి అబ్జర్వ్ చేస్తే ఇంజనీరింగ్కి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే. తర్వాత సాఫ్ట్వేర్ కూడా మీరు చూస్తే ఈ ఇంటర్నెట్ అది బాగా వచ్చిన తర్వాత గ్లోబల్ విలేజ్ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఎక్కువగా ఇంజనీరింగ్ అనేది బేసిక్ డిగ్రీ అయిపోయింది. ఆదిత్య గారు, పూర్వం BA BCom ఎలా అయితే ఉండేదో ఒక 40-50 years బ్యాక్, ఇప్పుడు ఇంజనీరింగ్ అలా అయిపోయింది. ఇంజనీరింగ్ అనేది నేను ఆమె ఇంజనీరింగ్ చెప్పి ఎవరు గర్వపడక్కర్లా. మీరు చెక్ చేస్తే మేము రూరల్ ఏరియాలోకి వెళ్ళినా ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ దేర్ ఆర్ 2 engineers. అప్పుడు అలాగే పూర్వం అయితే US వెళ్తే చాలా గొప్పగా ఫీల్ అయ్యేవారు, మావాడు UKలో ఉన్నాడు, మావాడు US అని చెప్పి. లేని వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి? ఇప్పుడు మారుమూల గ్రామాల్లోకి వెళ్ళినా ప్రతి విలేజ్ నుంచి యూ కెన్ ఫైండ్ సమ్ 20 to 30 persons రిసైడింగ్ అబ్రాడ్. ఆ తర్వాత IITల తర్వాత నెక్స్ట్ NITలు ఉన్నాయి. IIT రాకపోతే NITలు ఉండొచ్చు. NITలు మనకి సెంట్రల్లీ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ అండి IIT లాగానే. అవి కూడా చాలా పెద్ద పెద్ద క్యాంపస్లు, అక్కడ మంచి బ్రీడ్ ఉంటుంది. అదే తర్వాత IIITs ఉన్నాయండి, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అవి కూడా సెంట్రల్ ఫండ్ తోటే నడుస్తుంటాయి. అవి కూడా చాలా మంచి ప్లేసెస్. అలాగే బిట్స్ ఉందండి, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. ఏ బ్రాంచ్లో చదువుకున్నా చాలా మంచి ప్లేసు. ఇవి కాకుండా ఇంకా దేర్ ఆర్ వెరీ గుడ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అండి. అంటే చదువుకోవాలంటుంటే ఒక తాపత్రయం ఉండాలి తప్ప ఎక్కడ చదువుకున్నా బాగానే ఉంటారు. నేను 3 years బ్యాక్ నేను గూగుల్కి వెళ్ళినప్పుడు, గూగుల్లో ఒక కాలిఫోర్నియా శాన్ ఫ్రాన్సిస్కోలో గూగుల్ హెడ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు నా స్టూడెంట్ ఇప్పుడు ఒక అతను డైరెక్టర్ సాఫ్ట్వేర్ ఆపరేషన్స్ స్టేట్ ఫస్ట్ తెచ్చుకున్నాడు. అతను ఎంసెట్ ర్యాంక్ 2001లో. నేను తనతోనే మాట్లాడుతున్నప్పుడు ఏంటి ఇక్కడంతా IITన్సే ఉంటారా, NITన్సే ఉంటారంటే, లేదు సార్, మామూలు మన చిన్న చిన్న ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు నా కొలీగ్స్ ఉన్నారు అని అన్నాడు. సో ఐ గాట్ సర్ప్రైజ్డ్. కాబట్టి IITలోనే చదవాలని కాదు, ఎందుకంటే ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఉంటాడండి, ఆ ఊళ్ళోనే స్కూల్లో చదువుకుంటాడు, IIT ఫౌండేషన్లు గట్రా ఏమి ఉండవు. తర్వాత ఒక జూనియర్ కాలేజీలో చదువుకుంటాడు, ఏదో ఒక ర్యాంక్ తెచ్చుకున్నాడు ఎంసెట్లో, ఒక ఇంజనీరింగ్ కాలేజీ జాయిన్ అయ్యాడు, కొద్దిగా అతనికి టైం దొరికింది, ఫినాన్షియల్గా బెటర్ అవుతున్నాడు, బుక్స్ అవైలబిలిటీ ఉంది, ఓ చిన్న జాబ్ వచ్చింది, ఆ జాబ్లోకి వెళ్ళిన తర్వాత ఎక్స్పోజర్ ఇంకా పెరిగింది. సో అతను ఒక చిన్న కంపెనీ నుంచి నెక్స్ట్ లెవెల్ కంపెనీకి వెళ్తాడు, ఆ తర్వాత ఇంకో కంపెనీకి వెళ్తాడు, ఆ తర్వాత గూగుల్లోనూ, మైక్రోసాఫ్ట్లోనూ, ఫేస్బుక్లోనూ, నెట్ఫ్లిక్స్లో. సో మనకి రతన్ టాటా చెప్తూ ఉంటారు చూడండి, మనం పుట్టడం రకరకాలుగా పుట్టుండొచ్చు, కొంతమంది పేద కుటుంబాల్లోనూ, కొంతమంది గొప్ప కుటుంబాల్లోనూ, కానీ ఎదగడానికి మాత్రం భగవంతుడు అందరికీ మంచి ఆపర్చునిటీస్ ఇచ్చాడని, అది మాత్రం 100% కరెక్ట్ అండి. అలాగా చిన్న చిన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుకుని రూరల్ ఏరియా నుంచి వెళ్ళినటువంటి పిల్లల్ని కూడా ఇవాళ మనం మంచి మంచి స్థానాల్లో ఈ సోకాల్డ్ ఏవైతే టాప్ కంపెనీస్ ఉన్నాయో వాటిని కూడా మనం చూస్తున్నాం. బట్ IIT అనేది అంత క్రేజీగా ఉండాల్సిన పని అయితే లేదు. అలానే పిల్లల్ని కూడా IIT అని చెప్పి విపరీతమైన ప్రెషర్ కూడా పేరెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు.
వాడు చదువుకుంటూ ఉంటే వాడికి ఒక ఆపర్చునిటీ వస్తే డెఫినెట్గా ఐఐటికి వెళ్తాడు. రాలేదని పేరెంట్ బాధపడక్కల్లా. అలా నీ పక్క పిల్లల్ని చూసి వాళ్ళతో మనం కంపేర్ చేసుకుంటే పిల్లల్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. తర్వాత ఇంకోటి ఆదిత్య గారు, పిల్లల్లో కూడా నా ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తోంది. కొంతమందిలో ఒక 5 yearsకి ఆ క్వాలిటీస్ కనపడతాయి, అంటే వీడు చాలా గొప్పవాడు అవుతాడని. కొంతమందికి 10 yearsలో కనపడతాయి, కొంతమందికి 15 yearsలో కూడా కనిపించదు. చాలా మైల్డ్గా ఉన్నట్టు ఉంటాడు. ఏంటి అసలు వీడు గొప్పవాడు అవుతాడా, వీడు అసలు నిలబడగలుగుతాడని అనుకుంటూ ఉంటాం. కొంతమంది 20 years వచ్చిన తర్వాత మారతారు. కాబట్టి మనం ఎవరితోటో కంపేర్ చేసి నా పిల్లాడికి ఐఐటి కోచింగే కావాలనుకునే దానికన్నా ఇవన్నీ కాదండి. బేసిక్గా ప్రతి క్లాస్కి వెల్ డిఫైన్డ్ కరికులం ఉంటుంది. ఎన్సీఆర్టీ వాళ్ళు ఆ పర్టికులర్ ఏజ్ గ్రూప్లో ఆ పర్టికులర్ ఏజ్లో సైన్స్ ఎంత నేర్చుకోవాలి, మ్యాథ్స్ ఏది అవసరమో, సోషల్ ఏది అవసరం అని ప్రతి సబ్జెక్ట్కి వాళ్ళు డిఫైన్ చేసి చక్కగా బుక్స్ ప్రింట్ చేసి పంపిస్తున్నారు. తల్లిదండ్రులు ఆలోచించాల్సింది ఏంటంటే ఇవన్నీ వదిలేసి అసలు వీడు 5th class చదువుతున్నప్పుడు 5th classకి ఎన్సీఆర్టీ కానీ లేదా స్టేట్ గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసినటువంటి బుక్స్ కానీ వాడి లెవెల్కి వాడికి ఇచ్చినటువంటి బుక్స్ వాడు కంప్లీట్ చేయగలుగుతున్నాడా లేదా అనేది చూడాలి. దట్స్ ఆల్ అండి. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ టెస్ట్. ఏదో అక్కర్లా. ఇప్పుడు సపోజ్ మనకి 5th classలో ఫ్రాక్షన్స్ అనేటువంటి ఒక టాపిక్ ఉంది. అది వాడికి అర్థం కావాలి కంప్లీట్గా, 5thలోనే అర్థం కావాలి. 5th కాకుండా తర్వాత నేర్చుకుంటాడంటే నేర్చుకునే అవకాశం ఉండదని. 6thలో వేరే టాపిక్స్ వచ్చేస్తాయి, 7thలో వేరే టాపిక్స్ వస్తాయి. మీకు సోషల్ స్టడీస్ లాంటిది అనుకోండి, పర్వాలా, ఇవాళ ఏదో జాగ్రఫీ లెసన్ మిస్ అయ్యాం, 30 years తర్వాత కూడా జాగ్రఫీ నేర్చుకోవచ్చు కావాలంటే. బట్ 30 years తర్వాత ఫ్రాక్షన్స్, ఈ టాపిక్స్ ఆల్జీబ్రా నేర్చుకోలేం కదా. కాబట్టి ప్రతి పేరెంట్ ఆలోచించాల్సింది ఏంటంటే నీట్ ఎగ్జాము, అడ్వాన్స్డ్ ఎగ్జామ్ గురించి చైల్డ్హుడ్లో ఆలోచించొద్దు. ఓకే, నేను తల్లిదండ్రులకి ఇచ్చేటువంటి సలహా అదే. కానీ స్కూల్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మీ అబ్బాయికి 6th class నుంచి మేము ఐఐటి నేర్పిస్తాం, 7th class నుంచి నేర్పిస్తాం అని ప్రమోషనల్గా ఇంటెంట్ వాట్ ఎవర్ పెట్టుకొని దాని ప్రకారంగా తీసుకొచ్చి పెట్టేస్తున్నారు కదా. పేరెంట్స్ దాని తర్వాత వాళ్ళ ఫోన్లో వాళ్ళు బిజీగా ఉంటారు, వీడిని స్కూల్ జాయిన్ చేసాం అనుకుంటారు. మీకు తెలిసిందే దాని తర్వాత ఐడియాలజీ ఎలా మారుతుంది మరి? అంటే ఒకటండి, అంటే యాజ్ ఫర్ యాజ్ మై నాలెడ్జ్ ఈజ్ కన్సర్న్, ఇప్పుడు ఇందా నేను చెప్పాను కదండి, గవర్నమెంట్ ఈ టెక్స్ట్ బుక్స్ ప్రిస్క్రైబ్ చేసేటప్పుడు ఈచ్ క్లాస్కి టెక్స్ట్ బుక్ కరికులం డిఫైన్ చేసేటప్పుడు దే కీప్ అన్ యావరేజ్ స్టూడెంట్ ఇన్ యూ అండి ఆ బుక్ తయారు చేసేటప్పుడు. ఎందుకంటే ఇంత పెద్ద కంట్రీలో మనకి డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ పరంగా మనం తీసుకుంటే, ఫైనాన్షియల్గా తీసుకున్నప్పుడు రూరల్ ఏరియాలో కనుక వెళ్ళినట్లయితే ఆ చిల్డ్రన్ చాలా కిలోమీటర్లు ప్రయాణం చేసి స్కూల్కి వెళ్ళాలి, ఈవెన్ గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళాలన్నా. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఒక సిలబస్ ఆన్ అన్ యావరేజ్ని ఈ స్టూడెంట్స్ అందరిని దృష్టిలో పెట్టుకుని ఒక సిలబస్ ఫ్రేమ్ చేసిన తర్వాత ఆ సిలబస్ని కనుక మనం వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, జర్నీ టైం లేదు స్కూల్కి, ఈ 24 hours వాడు 10 hours నిద్రకి, న్యాచురల్ కాల్స్, ఇంకా మిగతా ఆస్పెక్ట్స్లో చేసిన 14 hours యాక్టివ్ మోడ్లో ఉంటాడు కదండి చైల్డ్. ఈ 14 hours వాడు స్కూల్లో ఉండేది మ్యాక్సిమమ్ ఒక 8 hours ఉంటాడని అనుకుంటే ఇంకో 6 hours మిగిలిపోతుంది. పిల్లలు చదువుతూ ఉండగా అలాగా వాళ్ళని ఐడెంటిఫై చేసి 10th class అయిన తర్వాత ఓకే వాడు బాగా పెర్ఫామ్ చేయగలుగుతున్నాడు అంటే అడ్వాన్స్డ్ లేదా నీట్ వీటన్నిటి కూడా ప్రిపేర్ చేయొచ్చు. ఓకే, అంతేగాని ఆడుకునే వయసులో, చిన్న వయసులో మరీ అంతలాగా 2nd class, 3rd class, 4th classలోనే పిల్లల్ని ఆ టార్చర్ ఇవ్వాల్సిన అవసరం అయితే మాత్రం లేదు. బట్ 5th class అయిపోయిన తర్వాత ఈ జస్ట్ టీనేజ్కి దగ్గరికి వస్తుంటారు. 5th అయ్యేటికి 10 years అవుతుందండి. 11th year మనకి స్టార్ట్ అయ్యే టైంకి పిల్లల్లో, నేను ఇందా చెప్పినట్టు పూర్వం టీనేజ్ అనేవారండి, 13 ఏళ్ళు వచ్చేటప్పటికి పిల్లల్లో మార్పులు వస్తాయని. కాదండి, ఇప్పుడు 10 yearsకి వచ్చేస్తున్నాయి పిల్లలకి. కాబట్టి 10 years తర్వాత పిల్లల్ని బిజీగా ఉంచడం అనేది ఇవాళ మన ముందు ఉన్నటువంటి పెద్ద ఛాలెంజ్ అనమాట. ఎలా బిజీగా ఉంచాలి, మరి ఎలా బిజీగా ఉంచాలి అంటే కన్సెప్ట్గా భవిష్యత్తులో వాడికి ఉపయోగపడేటువంటి వర్క్ చేయించడం అటువంటిది తప్ప, ఇప్పుడు మనం ట్యాబ్స్ కానీ లేదా అదర్ డివైజెస్ ఇచ్చేసి వాడిని చూడరా అంటుంటే వాడు ఇంకా యూట్యూబ్ లేకపోతే అదర్ సోషల్ మీడియాలోకి వెళ్ళిపోయి పనికిరాని అన్నీ కూడా వాడు చూస్తే ఏమవుతుంది, మెంటల్ ఒబేసిటీ, మెంటల్ ఒబేసిటీ. మీరు ఇంకా అబ్జర్వ్ చేయండి, క్లాస్ రూమ్లో చెప్పిన అర్థం కాలేదని పిల్లలు ఇంటికి వచ్చి అమ్మ నాన్న అడుగుతారు అంతే తప్ప, అమ్మ యూట్యూబ్లో ఈ వీడియో చూసాను నాకు అర్థం కాలేదు ఏంటో చెప్పమని ఏ పిల్లడన్నా ఏ తల్లినన్నా అడుగుతాడండి? అదే, ఎక్కడ అడగరు కదా. ఒక తండ్రిని కానీ తల్లిని కానీ పక్కన కూడా అడగరు, ఎందుకంటే అవి అంత క్లియర్గా అర్థమవుతూ ఉంటాయి. అందుకని నాకు ఇబ్బంది ఏంటంటే ఎంత తేలిగ్గా అర్థమయ్యేవన్నీ వీడి ఇంటి దగ్గర లోడ్ చేసేస్తే బ్రెయిన్ నిండా అంత కాంప్లెక్స్ అక్కడ ఎలా అర్థం అవుతుంది? ఇది ఏమవుతుందంటే ఈ బ్రెయిన్లో అన్నీ ఇంప్రింట్ అయిపోయి సూపర్ఫిషియల్గా అన్నీ ఆక్యుపై చేసేసి సైజే అబ్జార్ప్షన్ ఆర్ అడ్జార్ప్షన్ మన సైన్స్లో వస్తుంటుందండి.
మనం తీసుకున్నది రిసీవ్ మన క్లాసులో మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ చెప్తూ ఉన్నప్పుడు సోషల్ కానీ ఏదైనా ఎనీథింగ్ టీచర్ చెప్తూ ఉన్నప్పుడు అది లోపలికి పెనట్రేట్ అవ్వాలి, బ్రెయిన్లో పెనట్రేట్ కావాలి, అది వెళ్ళాలి అని అంటే ఆ ముందు రోజున చూసిన చెత్త అంతా ఇక్కడ కవర్ చేసేస్తే వాడికి ఏమవుతుంది, తర్వాత ఎన్ని ఈజీగా ఉంది, ఇదేమో చాలా కష్టంగా ఉంది. సో చైల్డ్ చాలా ఫీల్ అవుతాడనమాట. కాబట్టి నేనేమంటానంటే అవి ఏవి అవసరం లేదు పిల్లలకి. యాక్చువల్గా ఏది అవసరమో తల్లిదండ్రులు పిక్ చేసి అది ఓపెన్ చేసి వాళ్ళ పక్కన కూర్చుని అది చూడమనంటే ప్రాబ్లం లేదు. అందుకని నేను అనేది ఏంటంటే ఆ బిడ్డను కూర్చోబెట్టుకుని అట్లీస్ట్ ఒక 1 అవర్ స్పెండ్ చేసి ఆ బ్రెయిన్లో ఉన్నటువంటి డౌట్లు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా వాడిని బయటికి చెప్పనిచ్చి మనం సరిచేస్తే ఆ బిడ్డ ధైర్యంగా సమాజంలోకి నెక్స్ట్ డే వెళ్ళగలిగి వాడు హ్యాండిల్ చేయగలుగుతాడు. లేదనుకోండి ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక వాడు మళ్ళా అదే విధంగా వాడు కంటిన్యూ అయిపోతే అన్నీ కూడా ఇది వాడు బ్రెయిన్ నిండా పెరిగిపోయి కన్ఫ్యూజ్ అయిపోయి స్ట్రెస్కి గురైపోయి స్టడీస్ మీద ఫోకస్ చేయలేక ఒక కన్ఫ్యూజ్డ్ పర్సనాలిటీగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోటి మూవ్ అవ్వడం, పబ్లిక్లో కలవలేకపోవడం, తర్వాత విషయాన్ని సరిగా హ్యాండిల్ చేయలేకపోవడం, 10 మంది చేత వాడు నిందించబడడం, ఇవన్నీ కూడా జరగడానికి కారణం ఏంటంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి అది లేక. కాబట్టి పిల్లలు స్పోర్టివ్గా తీసుకునేలాగా అవన్నీ కూడా ఓకే సమాజంలో ఇవన్నీ కామన్, ఎవరో ఒకళ్ళు ఎదుటి అంటూ ఉంటారు, మనం మరీ సెన్సిటివ్గా ఉండకూడదు అనేటువంటి ఆలోచన ఆ పిల్లల్లో కలగాలి. పిల్లలు ఇంటికి వచ్చి చెప్పిన తర్వాత నాన్న మరి అందరూ అంటారా బయటికి వెళ్తే ఎవరొకళ్ళు ఎదుటి అంటారు, మనం అన్నీ అలాగే మన మనసు తీసుకోకూడదు నాన్న అని మన పిల్లల్ని తయారు చేసుకుంటే అండి, అంటే అటువంటి సమాజం కావాలండి. సెన్సిటివ్గా ఉండే సమాజం మంచిది కాదు. సో మీరు ఇప్పుడు యాక్చువల్లీ పేరెంట్స్ అండ్ వాళ్ళ పిల్లల్ని ఎలా చూడాలి, ఎలా టైం స్పెండ్ చేయాలి, స్కూలింగ్ ఎట్లా ఉండాలి, ఇవన్నీ చెప్పారు చాలా దీనిగా. స్కూల్ అయిపోయిన తర్వాత ఇమీడియట్లీ వాళ్ళు వచ్చేది +1 +2 మేజర్ టచ్ పాయింట్ కదా. నేను రీసెర్చ్ చేసిన దగ్గర చూసింది ఏంటంటే 10,000కి 15,000కి ఇంటర్ చెప్పేవాళ్ళు ఉన్నారు, కార్పొరేట్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి, సగం మంది దానికే వెళ్తారు, ఆ 2 కాలేజీలు తప్ప ఇంకెక్కడికి వెళ్ళరు. అలాంటి చోట తిరుమల ఇన్స్టిట్యూషన్ అన్నది జూనియర్ కాలేజ్ లైక్ లెట్స్ ఒక వెరీ సాలిడ్ రోల్ ప్లే చేస్తున్నది. అంటే వై ఈజ్ ఇట్ ప్లేయింగ్ సార్ అంటే గోదావరి జిల్లాలో అక్కడ అడ్మిషన్ కోసం అని చెప్పి జనాలు చాలా మంది ట్రై చేస్తారు, కానీ 1000 మందికి అడ్మిషన్ దొరుకుతుంది అనేది ఒకటి నేను చదివాను. ఆ ప్రాసెస్ ఏంటి అసలు, ఎందుకు అంత క్రిటికల్గా ఉంటే చెప్తారా? అంటే బేసిక్గా నేను ఒక టీచర్ని అవడం వల్ల అంటే ఆల్మోస్ట్ నేను 22nd ఇయర్లో స్టార్ట్ చేసి 4 years బ్యాక్ వరకు ఆల్మోస్ట్ నేను 56 years కంప్లీట్ అయ్యే వరకు కూడా ఐ యూజ్ టు టీచ్ అండి. ఒక టీచర్కి ఉండేటువంటి సమస్యలు నాకు తెలుసు, టీచర్కి ఎటువంటి రెస్పెక్ట్ ఉండాలనేది కూడా నాకు తెలుసు. కాబట్టి నేను ఒకటే అనుకుంటా, మా టీచర్లు కానీ లెక్చరర్లు కానీ ఈవెన్ నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా అసలు అడ్మిషన్ కోసం ఎవరిని ప్రాధేయపడకూడదు. బేసిక్ ఫిలాసఫీ అది. ఓకే, అసలు అడ్మిషన్ మన అడగడం ఏంటి, వెళ్ళి ఒక పేరెంట్ దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్ళి మేము చాలా బాగా చెప్తాము మా స్కూల్లో జాయిన్ చేయండి అని చెప్పేసి అడిగేటువంటి దానికి నేను కంప్లీట్ వ్యతిరేకం అండి. ఓకే, వెరీ ఫస్ట్ నేను అనుకున్నది అనమాట స్కూల్ పెట్టాలని అనుకున్నప్పుడు. అలాగే చాయిస్ పేరెంట్కే ఉండాలి, ఏ స్కూల్లో జాయిన్ చేయాలన్నది పేరెంట్ ఇష్టం. అలా అని చెప్పి మనం వెళ్ళామని చెప్పి పేరెంట్ అడ్మిషన్ చేయడం ఏంటి, వచ్చి చూసుకోవాలి కదా అసలు ఒక స్కూల్లో ఏమున్నాయి అనేది ముందు ఫెసిలిటీస్ ఏమున్నాయి, స్కూల్ మేనేజ్మెంట్ ఏంటి, దాన్ని ఎవరైతే ప్రిన్సిపాల్ ఎవరు ఉన్నారు, ఆ చైర్మన్ ఎవరు, వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి, చదువుతున్న పిల్లలు ఎలా ఉన్నారు, ఆల్రెడీ చదువుకుని బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు, లాస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ ఎలా వచ్చినాయి, ఇవన్నీ కూడా పేరెంట్ 4-5 ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి ఒక లిస్టు తయారు చేసుకుని అందులో ప్రిఫరెన్స్ ఆర్డర్ పెట్టుకుని 1, 2, 3 ఇచ్చుకుని వై షుడ్ ఐ అడ్మిట్ మై చైల్డ్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్ అనే దానికి ఈ షుడ్ హ్యావ్ హిస్ ఓన్ రీజన్స్. నా బిడ్డ నాకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఇవి, ఈ ప్రాబ్లమ్స్ అడ్రస్ చేయాలంటే నాకు ఈ ఇన్స్టిట్యూషన్ చాలా నాకు మంచిది అవుతున్నటువంటిది చాయిస్ తల్లి తండ్రి కలిపి తీసుకోవాలండి. మనం వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఏంటి, మనం వెళ్ళి చెప్పకూడదు కదా. అందుకని నేను ఎప్పుడు చాయిస్ పేరెంట్కి ఇస్తాను. అందుకని అడ్మిషన్స్ కోసం మనం చూడకూడదు అనేది ఒకటండి. రెండోది, నేను మా స్టాఫ్ అందరికీ చెప్పేది ఫ్రీక్వెంట్గా మీటింగ్లు ఒకటే చెప్తుంటాను, తల్లి మొట్టమొదటి గురువు. తల్లి చాలా నేర్పుకుంటుంది బిడ్డకి, పాకడం, నడవడం, మాటలు నేర్పడం అన్నీ తల్లి చెప్పుకుంది. స్కూల్లో ఎక్కడ జాయిన్ చేయాలా, ఆ స్కూల్కి చైర్మన్ను, టీచరు, అటెండర్ అన్నీ ఆవిడే, మదరే. ఆ తర్వాత సమాజాన్ని ఆ చిటికిన వేలుతోటి పిల్లాన్ని తీసుకుని సమాజాన్ని పరిచయం చేసింది నాన్న. వాట్ ఈజ్ వాట్ అనేది. పాపం వాళ్ళిద్దరూ 5 ఏళ్ళు పూర్తయ్యేదాకా వాళ్ళు చెప్పగలిగినవి చెప్పారు. ఆయన అవసరమైన రూపాయి కోసం ఆయన బయటికి వెళ్ళిపోతున్నాడు, జాబ్ అవ్వచ్చు, లేకపోతే వ్యాపారం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆయనకి కుదరదు. తల్లి ఇక నా వల్ల కావట్లా,
ఇక్కడి నుంచి నేను నేర్పాల్సింది నేను వీడికి నేర్పలేను, ఆడికి అవసరమైంది నేను ఇవ్వలేకపోతున్నాను అని ఆ తల్లి ఆలోచించి నా బిడ్డకి ఇక్కడి నుంచి ఎవరైతే బాగా కేర్ తీసుకుంటారు, నా బిడ్డకు అవసరమైంది ఎవరైతే బాగా ఇవ్వగలరు, ఏ స్కూల్ అయితే మంచిది అని ఆ తల్లి ఆలోచించి ఆవిడ తిరుమలను సెలెక్ట్ చేసుకుంది. సెలెక్ట్ చేసుకుని మనం వెళ్ళి అడగకుండా ఆవిడే వచ్చి ఆ బిడ్డను మన దగ్గర అప్పచెప్పింది. కేవలం ఒకే ఒక విశ్వాసం, ఏంటది? నాకన్నా నా భర్త కన్నా మా ఇంట్లో కన్నా నా బిడ్డకి ఇక్కడ న్యాయం జరుగుద్ది అనేటువంటి ఆలోచనతోటి వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అంటే మన మీద గ్రేట్ రెస్పెక్ట్, మనం దాన్ని నిలబెట్టుకోవాలి. అవును, ట్రస్ట్, క్రెడిబిలిటీ, ఇవి రెండు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి మించి మనం ఆ బిడ్డను మనం డెవలప్ చేయగలిగితే, ఆ బిడ్డకి క్రమశిక్షణ, స్టడీస్, ఫిట్నెస్ అన్నీ, ఇంకా బిహేవియరు, డిసిప్లిన్, ఒక మంచి యాటిట్యూడ్, ఆప్టిమిస్టిక్ యాటిట్యూడ్, ఆ పాజిటివ్ పర్సెప్షన్స్, ఇవన్నీ కూడా మనం వాడికి ఇవ్వగలిగితే ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మదర్ చూస్తుంది. అవును, నా బిడ్డ స్కూల్కి వెళ్ళి వాళ్ళు ఏమి నేర్చుకొచ్చాడు, ఈ స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత నా బిడ్డ బిహేవియర్ ఎలా ఉంది, తెలుగు చక్కగా రాయగలుగుతున్నాడా, వాళ్ళు చెప్పినటువంటివి, వాళ్ళు వేసినటువంటి మార్కులకి వాడు ఇక్కడ చూపించే పర్ఫార్మెన్స్, ఇంటి దగ్గర టెస్ట్ చేస్తే చూపించే పర్ఫార్మెన్స్ కొరిలేట్ అవుతున్నాయా? లేకపోతే మనం 98% మార్కులు వేస్తున్నాం కానీ వాడు పేరు వాడు రాసుకోలేకపోతున్నాడు, దే డోంట్ బిలీవ్ మనకు కావాలని మార్కులు వేస్తున్నాం అని చెప్పి అనుకుంటారు. కాబట్టి వాడికి 0 వస్తే 0 వేయండి, 5 మార్కులే వస్తే 100కి 5 వేసి పంపించండి. షీ విల్ ఆల్సో ట్రై హార్డ్. ఇంటి దగ్గర కూడా ఎవడమని చెప్పడానికి ట్రై చేస్తుంది, మనం కూడా చెప్తాం. పిల్లలు కూడా భయం ఉంటుంది, నాకు మార్కులు బాగా రావట్లేదని వాడు వర్క్ చేస్తాడు. ఇవన్నీ చెప్పి జెన్యూన్గా ఉంటామండి. పిల్లలకి ఎన్ని మార్కులు వస్తే అన్నీ వేస్తాం, ఎక్కువ మార్కులు మాత్రం వెయ్యం. పేరెంట్ అడుగుతారు, ప్రీవియస్ స్కూల్లో మా వాడికి 95 వచ్చేవి, ఈ పర్టికులర్ సబ్జెక్టులో ఏంటి సార్ మీ దగ్గర ఫెయిల్ అయిపోయాడు. కరెక్ట్ అమ్మా, చూడండి వచ్చి, ఇదిగో మేము పెట్టిన ఎగ్జామ్ ఇది, వాడు రాసినటువంటి కంటెంట్ ఇది, చూడండి ఎన్ని మార్కులు వస్తాయో మనం చూపిస్తాం, ధైర్యంగా చూపిస్తాం. అలాగా ఆ పేపర్లు కూడా పేరెంట్ వచ్చి చెక్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఏదో మార్కులు వేస్తే కుదరదు, మీరు ఏదో చెప్తే కుదరదు, వీఆర్ ఆన్సరబుల్ అని చెప్పి మా టీచర్స్ అందరికీ చెప్పి అంత విశ్వాసంతో వచ్చారు. కాబట్టి టీచర్గా మనం ఉన్నామనంటే ఇవన్నీ చేయగలిగితే టీచర్గా ఉన్నాం, లేదంటే ఈ జాబ్కి మనం అన్ఫిట్, రైట్, వెళ్ళి వేరే పని చేసుకుందాం. ఇది నేను గైడ్ చేస్తాను, మొత్తం మా స్టాఫ్ అందరికీ గైడ్ చేస్తాను. అలాగే మంచి టీం ఉందండి, ఆ టీంతో వీ హ్యావ్ ఎ సెపరేట్ ప్రోగ్రామ్ అండి. ఇప్పుడు ఏ ఇయర్కి ఆయిర్ మేము ఇన్నోవేటివ్గా రీసెర్చ్ చేసి మేము ప్రోగ్రామ్ వేసుకుంటూ ఉంటాం. దానివల్ల స్కూల్ లెవెల్లోనే కాకుండా ఇంటర్మీడియట్లో ఈ ర్యాంకింగ్ కానీ ఇవి కానీ తీసుకున్నట్లయితే నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్లో కూడా మేము ఉన్నది సి క్లాస్ టౌన్ అండి, రాజమండ్రి. సి క్లాస్ టౌన్లో ఉండి కూడా మేము వీఆర్ ఏబుల్ టు ప్రొడ్యూస్. అలానే మేము మెరిట్ స్టూడెంట్స్ని మేము తెచ్చుకోవట్లా, మా మార్కెటింగ్ టీం లేదు, మా టీచర్ మా స్టాఫ్ ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళరు, వచ్చిన పేరెంట్స్లోనే మేము తీసుకుంటాం వాళ్ళు తీసుకొచ్చినటువంటి పిల్లల్ని. అయినా ఆ మధ్య తరగతి నుంచి వచ్చినటువంటి యావరేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మేము ర్యాంకులు తెచ్చుకుంటున్నాం. మాకు 2022లో ఆల్ ఇండియా 5th ర్యాంక్ వచ్చిందండి నీట్ ఓపెన్ కేటగిరీలో. సుమారుగా 19 lakhs స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తే వీ సెక్యూర్డ్ ఆల్ ఇండియా 5th ఓపెన్ కేటగిరీ ర్యాంక్. అంటే ఎయిమ్స్ ఢిల్లీకి మేము ఆ రేంజ్ పిల్లలు మేము పంపించగలుగుతున్నాం. ఇప్పటి వరకు మేము ప్రొడ్యూస్ చేసినవి సుమారుగా 3,800 ఐఐటి, ఎంఐటి, IIIT బిట్స్ సీట్స్ ఉన్నాయండి. తిరుమల బ్రాండ్ తోటి నియర్లీ 4,000 వేసుకోండి, నియర్లీ 4,000 స్టూడెంట్స్ని మేము ఇలా ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ మేము రాజమండ్రి నుంచి, వైజాగ్ నుంచి పంపించగలిగాం. ఓకే, అలాగే మెడికల్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 1,300 ఎంబీబీఎస్ సీట్స్ ఇప్పటిదాకా మేము సాధించగలిగాం. ఈ సంవత్సరం అరౌండ్ 20 సీట్స్ ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 20 సీట్స్ తెచ్చుకోబోతున్నాం. మొన్న నీట్లో 720కి అవర్ స్టూడెంట్స్ 2 స్టూడెంట్స్ గాట్ 715 అవుట్ ఆఫ్ 720 రాజమండ్రి క్యాంపస్ నుంచి. అంటే ఇవన్నీ వస్తున్నాయి అని అంటే మా దగ్గర అటువంటి గొప్ప టీం ఉందండి, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, డెడికేటెడ్గా అవర్స్ టుగెదర్ వర్క్ చేసేటువంటి టీం ఉన్నారనమాట అండి. అందుకే అంత డిమాండ్ కూడా జనరేట్ అయ్యి అంతమంది స్టూడెంట్స్ ఆప్ట్ చేస్తున్నారు. ఓకే, 99% పేరెంట్స్ దే హ్యావ్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండి. అసలు ఐఐటి ఉంటుందని తెలియని పేరెంట్ వాళ్ళు వీళ్ళు చెప్పారని తీసుకొచ్చి జాయిన్ చేస్తే ఆ పిల్లాడు ఐఐటికి వెళ్ళిపోతే తండ్రి వెళ్ళిపోయిన తర్వాత వచ్చి నమస్కారం పెట్టి చెప్తాడు, అసలు మాకు ఐఐటి అంటే ఏంటో తెలియదండి, ఊరికే జాయిన్ చేసాం, మా ఊరు వాళ్ళు చెప్తే మా బాబుకి ఇలా ఐఐటి సీట్ వచ్చింది, మొన్నే జాయిన్ చేసి వచ్చాం, ఖరగ్పూర్ వెళ్ళాము లేకపోతే కాన్పూర్ వెళ్ళామని చెప్పి చెప్తుంటారనమాట అండి. ఓకే, కాబట్టి ఆ క్రెడిబిలిటీని మేము డెవలప్ చేసుకున్నాం అండి. ఇంత బిల్డ్ చేసిన తిరుమల గారు రీసెంట్ వరకు కూడా అదే ఇన్స్టిట్యూట్లో ఒక చిన్న రూమ్లో ఉండేవారు అనేది ఒక స్టోరీ. అక్కడే ఒక చిన్న రూమ్లోనే ఉండి మొత్తం అంతా ఇది బిల్డ్ చేశారు. ఆయన అది బిల్డ్ చేద్దాం అనుకున్నారు, ఆయన పట్టుదల అది చూపించుకోవడానికి అదే ఇన్స్టిట్యూట్లో అక్కడ ఒక చిన్న గదిలో ఉండి యాక్చువల్గా ఉండేవారు. రైట్ సార్, కరెక్టా?
2011లో మేము అవుట్స్కట్స్లో స్టార్ట్ చేసినప్పుడు దెర్ వాజ్ నో కాంపౌండ్ వాల్ అండి. అసలు బిల్డింగ్కి గేట్లు కూడా లేవు, ఇంకప్పుడు మేము గేట్లు కూడా పెట్టలేదు వెరీ ఫస్ట్ ఇయర్లో. అందుకని గర్ల్స్ హాస్టల్ స్టేర్ కేస్ పక్కన ఒక హాస్టల్ రూమ్నే ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ కింద చేసుకుని అందులోనే మేము ఉండడం జరిగింది. అంటే కారణం ఏంటంటే యాక్చువల్గా మా పిల్లలిద్దరు కూడా మెడిసిన్ చదువుతున్నారండి ఆ టైంలో, బాబు పాప కూడాను. మేమిద్దరం ఉండేవాళ్ళం, అందులోనే ఉండేవాళ్ళం టు స్టాండ్ ఎస్ అ సెక్యూరిటీ అందరికీ కూడా. పిల్లల మధ్యలోనే ఉండి నైట్ 12 o'clock దాకా వాచ్ చేసుకుంటూ ఎర్లీ మార్నింగ్ 5కి మళ్ళీ వాళ్ళని లేపడం, హాస్టల్ స్టూడెంట్స్ ఇవన్నీ చేసేవాళ్ళం. సో 2011 నుంచి 2019 వరకు కూడా సింగిల్ బెడ్రూమ్ గర్ల్స్ హాస్టల్లోనే ఉన్నాం. బట్ 2019లో మేము అదే క్యాంపస్లో మళ్ళీ హౌస్ కూడా కట్టుకోవడం జరిగింది. ఓకే. సో మా హౌస్ చుట్టూ కూడా హాస్టల్ బిల్డింగ్స్ అండి. ఎందుకనంటే అండి వి లైక్ టు బీ విత్ చిల్డ్రన్ అండి. ఆ పిల్లల మధ్యలో ఉంటే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఐ థింక్ మీకు ఇద్దరు పిల్లలు కాదు 35,000 మంది పిల్లలు ఉన్నారు. రైట్ అండి. అంటే బయలాజికల్ చిల్డ్రన్ ఇద్దరు, బట్ యాక్చువల్గా పిల్లల్ని తీసుకుంటే ఇప్పుడు 35,000 మంది పిల్లలు మా దగ్గర పెరుగుతున్నారు అనమాట అండి. ఇట్స్ ఎ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ కదా తిరుమల గారు. అంటే చిన్నప్పుడు తిరుమల గారికి వాళ్ళ నాన్నగారు లేదు నువ్వు చదువుకోలేవురా, నువ్వు ఇక్కడే ఉండాల్సిందే, వాడికి ఏం చెప్పొద్దు అది ఇది అన్న ఆయనకి ఇంత వచ్చేసిన తర్వాత ఈ స్టేజ్కి వచ్చినప్పుడు అంతమంది పిల్లల రెస్పాన్సిబిలిటీ ఒకటేసారి అందరూ చదువుకోవాలనుకుంటున్నారు, దానికి బాధ్యుని నేను ఇప్పుడు అనే ఒక ఇదేదైతే ఉంటుందో అది ఎలా ఉంటుంది సార్, ఎలా హ్యాండిల్ చేస్తారు? సో అది చాలా సాటిస్ఫాక్షన్ అండి. నేను ఇంజనీరింగ్ చదువుకోలేకపోతున్నాననే బాధ ఆ టైంలో ఉన్నానండి నాకు. నేను జనరల్గా నా వైఫ్ తోటి పంచుకుంటూ ఉంటాను చిన్నప్పుడు అన్నీ. నా వైఫ్ అంటూ ఉంటుంది అన్నమాట, మీరు నిజంగా ఇంజనీరింగ్కి వెళ్ళి ఉంటే ఇప్పుడు ఏ ఎలక్ట్రికల్ డిఈగానో మీరు రిటైర్ అయి ఉండేవారేమో, మ్యాక్సిమం ఏమన్నా ఒక 2 lakhs శాలరీతో రిటైర్ అయి ఉండేవారు. కానీ మీరు ఇంజనీర్ అవ్వకపోవడం వల్ల బహుశా భగవంతుడు అవకాశం మీకు ఇవ్వలేదు. అది కారణం ఏంటి, మిమ్మల్ని ఈ స్థితికి తీసుకురావడం కోసమేమో. ఇవాళ మీరే థౌజండ్స్ ఆఫ్ ఇంజనీర్స్ని, డాక్టర్స్ని మీరు తయారు చేయగలుగుతున్నారు, మీ చేతుల మీద వెళ్తున్నారు కదా అని చెప్పి నా భార్య నాకు ఫ్రీక్వెంట్గా గుర్తు చేస్తూ ఉంటుంది అనమాట. నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. నేను ఐ విజిటెడ్ మోస్ట్ ఆఫ్ ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్ కూడా. నేను ఎప్పుడన్నా ఇఫ్ ఐ హ్యాపెన్ టు గో టు ముంబై నేను ఐఐటీకి వెళ్తాను. ఎన్ఐటీస్ నేను వెళ్ళేటువంటి ప్రాంతాల్లో ఎక్కడ ఈ ఐఐటీలు ఎన్ఐటీలు ఉన్నా ఆ పిల్లల్ని కాల్ చేసి వాళ్ళతో పాటు నేను లంచ్ చేయడం, లేకపోతే ఈవినింగ్ టైం అయితే డిన్నర్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఖరగ్పూర్ ఐఐటీలో నేను 2 nights నేను స్టే చేశాను అక్కడ ఖరగ్పూర్ ఐఐటీలో. ఈ క్యాలికట్ ఎన్ఐటీ అని, నేను ఢిల్లీ ఐఐటీకి వెళ్ళాను, ముంబై ఐఐటీకి వెళ్ళాను. వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. ఓకే. సో సార్ బికాస్ మీరు ఈ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి లాట్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు ఇంజనీరింగ్ అయితే వదిలేసేయండి మీరు అన్నట్టు, ఇంకా అది నార్మల్ అయిపోయింది అని, బీఎస్సీ ఎంఎస్సీ ఇవి తీసుకోకుండా వదిలేస్తున్నారు. టీచర్లకి టీచ్ చేసే వాళ్ళకి ఒక గ్యాప్ అనేది వస్తున్నది, ఫ్యూచర్లో అసలు టీచ్ చేసే వాళ్ళు సరిగ్గా ఉండరు మనకి అనేది ఒక పాయింట్ ఉంది బయట, నిజమేనా? అది 100% కరెక్ట్ అండి. యాక్చువల్గా ఒక 20 years బ్యాకే దెర్ వాజ్ అ సేయింగ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ సఫరింగ్ ఫర్ ద వాంట్ ఆఫ్ టీచర్స్ అని చెప్పి అప్పట్లోనే ఒక పెద్ద ప్రాబ్లంగా అనిపించేది. అది ఇప్పుడు ప్రజెంట్ ఇండియా ఫేస్ చేస్తుందండి అది. ఓకే. అంటే పర్టికులర్గా మనకు తెలుగు స్టేట్స్ అయితే కనుక ఈ రీఎంబర్స్మెంట్ సిస్టమ్ పెట్టిన తర్వాత, ఫీ రీఎంబర్స్మెంట్ సిస్టమ్ మనం పెట్టిన తర్వాత, ఈవెన్ బాగా చిన్న చిన్న కుటుంబాల నుంచి కూడా, అంటే ఆర్థిక స్తోమత లేనటువంటి కుటుంబాల నుంచి కూడా ఇంజనీరింగ్ అనేటప్పటికి అది ఒక ఫ్యాషన్ అయిపోయింది. తర్వాత అర్బన్ ఏరియాస్లో ఉండొచ్చు, యూఎస్ వెళ్ళొచ్చు, డాలర్లు సంపాదించవచ్చు. ఎందుకంటే మనకు తెలిసిందే కదండి, తెలుగు స్టేట్స్లో ఎక్కువగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువగా ఉంటాయి. ఇండియానే ఎక్కువ అనుకోండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో వాళ్ళకున్న ఒక బేసిక్ ఎయిమ్ ఏంటంటే జస్ట్ టు గ్రో ఫైనాన్షియల్ అండ్ ఫస్ట్ దాట్ గివ్స్ దెమ్ సోషల్ స్టేటస్ ఆల్సో. డబ్బు సంపాదనే పరమావధి చాలా కుటుంబాలకి. కాబట్టి గ్యారంటీగా జాబ్ దొరికేది ఏది అంటే ఇంజనీరింగే. డబ్బులు కూడా ఎక్కువగా వచ్చేది ఏదంటే ఇంజనీరింగ్. తర్వాత ఇంజనీరింగ్లో ఏమవుతుందంటే సాఫ్ట్వేర్కి వెళ్తే 5 days ఎక్కువ 2 days ఫ్రీగా ఉండొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ ఆలోచనతోటి తర్వాత వైట్ కలర్ జాబు, సాఫ్ట్వేర్ అయితే ఏసీ రూము, ఆ క్యాబిన్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈ బేసిక్ సైన్సెస్కి వాటికి వెళితే ఇండస్ట్రియల్ జాబ్స్కి వెళ్ళాలి. సపోజ్ బీఎస్సీ చేసి ఎంఎస్సీ కెమిస్ట్రీ, లేకపోతే బీఫార్మసీ, ఎంఫార్మసీ చేసి ఈ ఫార్మస్యూటికల్ కంపెనీస్కి కానీ, లేకపోతే ఈ కెమికల్ అదర్ ఫ్యాక్టరీస్, స్టీల్ ప్లాంట్లు కానీ ఏమైనా కావాలి. ఇండస్ట్రియల్ జాబ్స్ అంటే ఏసీ క్యాబిన్లో కూర్చోవడం కుదరదు, ఆ వర్క్ అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే టీచింగ్ వద్దామని అంటే హ్యాండ్లింగ్ చిల్డ్రన్ ఈజ్ ఎ టఫ్ టాస్క్ ప్రజెంట్, మనం ఇందాక నుంచి అనుకుంటాం కదా. కాబట్టి వెళ్ళి ఆ పిల్లల్ని హ్యాండిల్ చేయడం అనేది ఇప్పుడు ప్రజెంట్ యూత్కి పేషెన్స్ లేదంతా.
ఆ పిల్లల్ని ఓపికగా చెప్పే అంత ఇది. కాబట్టి వాళ్ళు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదండి. అందుకని ఇటు బేసిక్గా బీఎస్సీ ఎంఎస్సీ వైపు వచ్చేవాళ్ళు యూనివర్సిటీలకు వెళ్ళి, ఎందుకంటే పూర్వం సెంట్రల్ యూనివర్సిటీలో సీటు దొరికిందంటే చాలా గ్రేట్గా ఫీల్ అయ్యేవారు. మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఎస్సీ సీట్లు అవేనే. ఇప్పుడు మామూలుగా దొరికేస్తున్నాయండి. అసలు పెద్ద టఫ్ టాస్క్ ఏం కాదు అది యాక్చువల్లీ. ఎందుకంటే మెరిట్ అంతా ఇటువైపు వెళ్ళిపోతున్నారు. ఈవెన్ యావరేజ్ స్టూడెంట్స్ కూడా సెక్యూర్ చేయగలుగుతున్నారు. ఆ విధంగా చాలా చోట్ల ఈ పీజీ కొన్ని బ్రాంచెస్ మూసేశారండి కొన్ని యూనివర్సిటీల్లో అడ్మిషన్స్ లేక. కాబట్టి ఆ ప్రాబ్లం అయితే ఉంది. బట్ రీసెంట్గా ఏమైందంటే ఒక 3 years బ్యాక్ బీటెక్ వాళ్ళకు కూడా బీఈడీ చదివేటువంటి అవకాశాన్ని గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. సో దట్ ఈస్ హెల్పింగ్. కాబట్టి ఇప్పుడు బీటెక్ చేసేవాళ్ళు బీఈడీ చేసి దే కెన్ గో ఫర్ టీచింగ్ అండి. అయితే చాలా స్కూల్స్ ఇప్పుడు జరిగేది ఏంటంటే పర్టికులర్గా ఈ ఐఐటీ కోచింగ్లకి వాటికి ఎంఎస్సీ వాళ్ళు దొరికిన ఐఐటీ కోచింగ్ ఇవ్వగలిగే పరిస్థితి ఉండలేదు కొంతమందికి. ఎందుకంటే బేసిక్గా దానికి కూడా ఐక్యూ కావాలి కదా. అందుకని ఈ ఐఐటీల్లో బీటెక్ చేసిన వాళ్ళు, ఎన్ఐటీల్లో బీటెక్ చేసిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళు టీచింగ్కి వస్తున్నారు ప్యాషన్ ఉన్నవాళ్ళు. అందుకని మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వాళ్ళు కూడా చెప్తున్నారు. మీరు ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీ తీసుకుంటే దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ ఫ్యాకల్టీ హ్యాండ్లింగ్ ఐఐటీ క్లాసెస్, దే ఆర్ ఫ్రమ్ ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్ అండి. కాబట్టి ఆ ప్రాబ్లం అయితే ఉందండి. బట్ దాన్ని భర్తీ చేయడానికి బీటెక్ వాళ్ళు వచ్చేస్తున్నారు. ఎందుకంటే అన్ని జాబ్స్ ఎక్కడ ఉంటాయి. అండర్స్టూడ్. కాబట్టి అది వరి అవ్వాల్సిన పని అయితే లేదు. గాట్ ఇట్. సో తిరుమల గారు, మీ జర్నీ అంతా విన్న తర్వాత, అన్ని చూసిన తర్వాత, ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ వచ్చింది. అంటే వాట్ ఈస్ ది ఎండ్ ఆబ్జెక్టివ్ దట్ యూ హ్యావ్? అసలు ఆ క్వశ్చన్ నేను అడగలేదు, ముందే అడగాల్సిందేమో. వాట్ ఈస్ యువర్ ఆబ్జెక్టివ్ అండి? స్కూల్స్ అయిపోయి, జూనియర్ కాలేజెస్ అయిపోయి, దెన్ యూ హ్యావ్ ఐఐటి అండ్ నీట్ ట్రైనింగ్ ఆల్సో యూఆర్ గివింగ్ టు పీపుల్. ఒక ఎడ్యుకేషనల్ సంస్థ అయితే క్రియేట్ చేశారు. కమింగ్ ఎట్ దిస్ స్టేచర్, ఇప్పుడు ఇంతమంది ఒక 35,000 మందితో మీరు వాళ్ళని ప్రతి ఇయర్ ఇది చేసిన దగ్గర కూర్చొని, వాట్ ఈస్ ఇట్ బేసికలీ ఈజ్ యువర్ ఆబ్జెక్టివ్? జనరల్గా మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ నన్ను కోరేది ఇంజనీరింగ్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయమనండి, మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయమని. ఎక్కువగా అయితే కనుక 90% ఇంజనీరింగ్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయమని. బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా ఆఫ్ స్టార్టింగ్ అన్ ఇంజనీరింగ్ కాలేజ్ అని. బికాజ్ దేర్ ఆర్ వెరీ గుడ్ ఇంజనీరింగ్ కాలేజెస్ అండి. ఇప్పుడు ప్రజెంట్ అక్కడికి వెళ్ళి చేయాల్సింది లేదు. తర్వాత అంటే నా సర్వీసెస్ నేను అనుకోవడం ఈ 17 years లోపే చాలా నీడ్ ఉందండి. ఇంకా ఎందుకంటే ఆ రేంజ్లోనే ఎల్కేజీ టు ఇంటర్మీడియట్ రేంజ్లోనే మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్ కావాలి. పిల్లలు పాడవకుండా హార్డ్ వర్క్ యొక్క ఇంపార్టెన్సు, డిసిప్లిన్ యొక్క ఇంపార్టెన్స్ ఈ ఏజ్లో మనం వేసేస్తే మొక్కలు కదండి అవన్నీ. ఇక ఆ తర్వాత మనం ఇవి కనుక ఇవ్వగలిగితే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత దే విల్ రియలైజ్ అండి. సార్ ఇప్పుడు 17 years అయిన తర్వాత వాడు పాడైతే ఒక సెమిస్టర్ పాడవుతాడు సార్ ఇంజనీరింగ్లోకో లేకపోతే ఇంకో డిగ్రీలోకి వెళితే. వాళ్ళ వెంటనే ఈ గెట్స్ బ్యాక్ అండి, రియలైజ్ అవుతాడు ఇది నేను చేయకూడదు, నేను ఎఫెక్ట్ అవుతానని చెప్పి రియలైజ్ మళ్ళీ సరి చేసుకుంటాడు. కానీ 17 years లోపు అది జరిగితే కష్టం అండి. ఐఐటీకి వెళ్ళాల్సిన రేంజ్ వాడు అక్కడికి వెళ్ళలేడు. చాలామంది ఈ కెరీర్ పాడు చేసుకునేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి నాకు ఆ థాట్ అయితే లేదు. అలాగే మెడికల్ కాలేజ్ అనేది ఇస్ ఎ వెరీ బిగ్ కేస్ అండి, అది బిగ్ థింగ్ టు డూ. అందుకని చెప్పి నాకు ప్రజెంట్ అయితే నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. బట్ నాకు బాబు పాపానండి. బాబు యుఎస్లో క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ అండి. కాకినాడ రంగారాయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేసాడు. ఇద్దరు కూడా మెరిట్ స్టూడెంట్స్ అండి, పాప బాబు కూడా. బాబు పెద్దవాడు ఇక్కడ మెడిసిన్ అయిన తర్వాత యుఎస్ వెళ్ళిపోయి అక్కడే పీజీ సూపర్ స్పెషాలిటీ చేసి లాస్ వేగాస్లో వాడు క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్గా ఉన్నాడు. కోడలు ఇప్పుడు నెఫ్రాలజీ జాయిన్ అయింది అక్కడ యుఎస్లోనే. సో వాళ్ళు దే వాంట్ టు కమ్ బ్యాక్ ఆఫ్టర్ 5 years. అలాగే పాప అల్లుడు, మా అమ్మాయి అల్లుడు కూడా ఇద్దరు జనరల్ సర్జన్స్. సో వాళ్ళు కూడా దే ఆర్ గోయింగ్ ఫర్ సూపర్ స్పెషాలిటీ అండ్ పాప ఎంబీఏ ఏదో ప్లాన్ చేసుకుంటుంది. సో అయిన తర్వాత దే వాంట్ టు ఎస్టాబ్లిష్ అన్ హాస్పిటల్. యాక్చువల్గా సమాజానికి నాకు తెలిసి కావాల్సినవి రెండు. బ్రిటిష్ వాళ్ళు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే రెండింటి మీద ఫోకస్ పెట్టారు. వాళ్ళు ఇండియాని ఆక్యుపై చేసిన తర్వాత దే గేవ్ ప్రయారిటీ టు ఎడ్యుకేషన్ అండ్ హాస్పిటల్స్. అందుకని అప్పట్లో చూడండి మిషనరీ స్కూల్స్, చాలా స్కూల్స్ ఉన్నాయి, అలాగే మిషనరీ హాస్పిటల్స్ ఉన్నాయి. దే ప్రొవైడెడ్ వెరీ గుడ్ థింగ్స్ అండి ఆ రోజుల్లో. ఎందుకంటే ఈ రెండు బేసిక్ థింగ్స్ మనకు కావాల్సింది, పబ్లిక్ కావాల్సింది. సో ఆల్రెడీ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నాం. సో విల్ కంటిన్యూ టు ఎక్స్టెండ్ అవర్ సర్వీసెస్ ఫర్దర్. అంటే మంచి సమాజాన్ని మనం తయారు చేసి ఎన్నో కుటుంబాల్లో ఆ ప్రశాంతమైనటువంటి దాన్ని చూడాలి, ఆ ఫేస్లో స్మైల్ చూడాలనేది నా ఆలోచన. అది మేము చూస్తున్నాం, అది చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఈ హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ చేసి ఈ మిడిల్ క్లాస్కి అంటే తక్కువ ఖర్చుతో బెటర్ మెడికల్ ఫెసిలిటీస్ ఇవ్వాలి అనేది నా ఆలోచన, మా పిల్లల ఆలోచన కూడా. సో భవిష్యత్తులో అయితే కనుక ఆఫ్టర్ 5 years ఐ థింక్ హాస్పిటల్స్ మే కమ్ అప్ అండి. ఓకే. అంటే మా గ్రూప్లో.
సో ఎడ్యుకేషన్, హెల్త్ ఈ రెండు కూడా ప్లాన్ చేయాలనేది మా ఆలోచన అనమాట. అండర్స్టూడ్. అది ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత అదే వాళ్ళు నిర్ణయం తీసుకుని చేస్తారండి అది. గాట్ ఇట్. తిరుమల గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు వెటీ న్యూస్ సార్. పేరెంట్స్ ఎలా ఉండాలి, ఎడ్యుకేషన్ అనేది ఎలా చూడాలి, పిల్లల చదువులు ఎట్లా ఉంటాయి, ఎలా డీప్ ఫోకస్ అయినా సరే ఫోకస్డ్ కాల్ ఇది చేయాలని దాని మీద చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. లైక్ ద సేమ్ వే మీరు అనుకున్నట్టు ఫ్యూచర్లో హాస్పిటల్స్ వైపు వెళ్ళి మిడిల్ క్లాసెస్కి అటెంప్ట్ చేయాలి అనేది ఏదైతే ఉందో అది కూడా ట్రూ అవ్వాలని చెప్పి అనుకుంటున్నాం మేము. అండ్ అప్పుడు మళ్ళీ మనం టర్నింగ్ పాయింట్లో కలుద్దాం అండ్ విల్ డిస్కస్ అబౌట్ దట్ ఫేజ్ ఆఫ్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నా పేరు తిరుమలరావు అండి. రాజమహేంద్రవరం తిరుమల విద్యా సంస్థల చైర్మన్ని. తిరుమల విద్యా సంస్థలు రాజమండ్రి, విశాఖపట్నం, భీమవరం, అలాగే ఈ సంవత్సరం పాయకరపేట, తణుకులు కూడా మేము స్టార్ట్ చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు వే2 న్యూస్ టర్నింగ్ పాయింట్.